సంవత్సరాల పాటు నిల్వ ఉండే నిమ్మకాయ నిల్వ పచ్చడిని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం రండి. 1 కేజీ నిమ్మకాయలని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పొడిగుడ్డతో తుడుచుకొని ఏమాత్రం తడి లేకుండా ఆరబెట్టుకోండి. వీటిని మీకు నచ్చిన విధంగా 4 ముక్కలు గానీ, 8 ముక్కలు గానీ కట్ చేసి రెడీగా పెట్టుకోండి. ఇందులో 1 టీ స్పూన్ పసుపు, పావు కేజీ ఉప్పు వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఒక బాక్స్‌లో పెట్టుకొని 3 రోజుల పాటు ఊరపెట్టండి. 3 రోజుల తర్వాత ఇవి చక్కగా ఊరిపోయి ఉంటాయి. జ్యూస్ కూడా రెడీ అయ్యి ఉంటుంది. వీటిని ఈ విధంగానే ఊరపెట్టుకొని ఎన్ని సంవత్సరాలైనా ఉంచుకోవచ్చు. మీకు కావాల్సినప్పుడు కారం వేసుకొని పోపు వేసుకోవచ్చు. నేను 1 కేజీ ఇప్పుడే పోపు వేస్తున్నానండి. దీనికోసం పొడి రెడీ చేసుకుందాం. దీనికోసం 2 స్పూన్ల ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర వేయించుకొని పొడి చేసి పక్కన పెట్టుకోండి. పోపు కోసం స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని చల్లారబెట్టుకోండి. పోపు మొత్తం చల్లారిపోయిన తర్వాత మనం ఊరపెట్టుకున్నటువంటి నిమ్మకాయ ముక్కల్ని వేసుకొని 150 గ్రామ్స్ వరకి కారం వేసుకోండి. అలాగే మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా! ఈ పొడిని కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్లు చక్కగా మిక్స్ చేసుకున్నారు అంటే మన నిమ్మకాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోతుంది.